హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. నా పేరు సాయి సింధు, నేను టీజీపీఎస్సీ మెంటర్ అండ్ యూపీఎస్సీ మెంటర్. సో ఇవాళ మనం చూడబోయేవి కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ గా టీజీపీఎస్సీ రిలేటెడ్ ఒక న్యూస్ వచ్చిందని చెప్పుకోవాలి. ఈ న్యూస్ ఏంటి అంటే, ప్రస్తుతం ఒక స్కీమ్ ఉందండి, ఇంద్ర సౌర గిరి వికాసం అనే పర్టికులర్ స్కీమ్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఇది ఒక న్యూస్ పేపర్ కట్టింగ్ అండి. బేసిక్ గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పాలసీ రిలేటెడ్ గవర్నమెంట్ ఏదైనా ఒక న్యూస్ పేపర్ లో మీకు ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ లాంటిది ఇచ్చింది అనుకోండి, తప్పకుండా ఆ అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఇలాంటి పిక్చర్స్ మీరు న్యూస్ లో చూస్తూనే ఉంటారు. న్యూస్ పేపర్ లో ఇలాంటి న్యూస్ పేపర్ లో ఉండే కట్టింగ్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. చాలా క్వశ్చన్స్ కి ఫ్రేమ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ప్లస్ ఆ పాలసీ రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్ వీటిలోనే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం ఇది ఎలా డెసిఫర్ చేస్తాం అనే విషయాన్ని చూద్దాము. ఫర్దర్ గా మనం ఇంకొక వీడియో కూడా చేద్దాం, న్యూస్ పేపర్ ఎలా చదవాలి, అసలు ఎలాంటి న్యూస్ ఇంపార్టెంట్. ఎందుకంటే స్వతహాగా న్యూస్ పేపర్ చదువుకోవడము, దాంట్లో నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండే న్యూస్ ని మనము పికప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఒక వీడియో అనేది మనం చేయడం జరుగుతుంది. ఇంద్ర సౌర గిరి వికాసం గురించి చూసుకుంటే, గోల్డెన్ చాప్టర్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అవర్ ట్రైబల్స్ అంటున్నారు. దీని వల్ల మనకి ఏం అర్థం అవుతుంది, ఈ పర్టికులర్ స్కీమ్ ఎవరికి సంబంధించింది? ట్రైబ్స్ కి సంబంధించిన స్కీమ్. కాబట్టి ఇది మీరు ఎక్కడ వాడొచ్చు అండి? ట్రైబల్ వెల్ఫేర్ అనే పాయింట్ లో ఎక్కడైనా సరే మీరు సబ్స్టాన్సియేషన్ కి ఈ స్కీమ్ ని వాడుకోవచ్చు. ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఇవి ఎక్కడెక్కడ వాడొచ్చు అండి? సొసైటీ పేపర్ లో వాడచ్చు. రెండో థింగ్ వచ్చేసి, మీరు క్వాలిటీ రాస్తున్నప్పుడు కూడా ఎగ్జాంపుల్ కింద వాడొచ్చు. నెక్స్ట్ గవర్నెన్స్ లో వాడొచ్చు. మనం రోజు మాట్లాడుకున్నాం యాక్టివ్ రీకాల్ అంటాం కదా. ఈ పర్టికులర్ థింగ్ చదివినప్పుడు మీ సిలబస్ పిక్ చేసి ఎక్కడెక్కడ ఈ స్కీమ్ ని వాడుకోవచ్చు అనేది చూడండి. నెక్స్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ప్రిలిమ్స్ లో ఒక సెక్షన్ ఉంటదండి, టీజీ ఆర్ టీఎస్ ఏదైనా తెలంగాణ పాలసీస్ ఆర్ స్కీమ్స్ అని చెప్పి ఒక మనకి సెక్షన్ ఉంటది. దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫర్దర్ గా ఈ పాలసీ ఏంటో చూద్దాము. మనకి ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి రెండు మూడు థింగ్స్ అండి. ఇది ఎవరికి సంబంధించింది, ఇది ఏ డేట్ న ప్రారంభం అవుతుంది, ఏ వెన్యూలో ప్రారంభం అవుతుంది చూసుకుంటే, మీకు ఒకవేళ ఇక్కడ కనబడినట్టయితే నెక్స్ట్ స్లైడ్ లో నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 19th May 2025 రోజు ఈ పర్టికులర్ స్కీమ్ అనేది ప్రారంభించబడింది. 11 AM కి. టైం అంత ఇంపార్టెంట్ కాదు, వెన్యూ ఇంపార్టెంట్ అండి. మాచారం, ఆమ్రాబాద్ మండల్, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. ఎక్కడండి? మాచారం, ఆమ్రాబాద్ మండల్, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. వేరియస్ ఇందులో ఈ స్కీమ్ లో ఏమేం కవర్ అవుతున్నాయంటే, ల్యాండ్ డెవలప్. ఒకవేళ మీకు ఇది కనిపించినట్టయితే నేను చదువుతున్నాను, ఒకసారి వినండి. ల్యాండ్ డెవలప్మెంట్ వర్క్స్ అండర్ MGNREGA కింద కవర్ అవుతుంది. జియో ఫిజికల్ సర్వే అంటే ల్యాండ్ సర్వే కూడా దీంట్లో కవర్ అవుతుంది. డ్రిల్లింగ్, బోర్వెల్ అండ్ వెల్ డెవలప్మెంట్స్, ఇన్స్టాలేషన్ అండ్ సోలార్ పంప్ సెట్స్ అనుకుంటా, సోలార్ ప్యానల్స్, సపోర్ట్ ఫర్ సీడ్ సప్లై అండ్ ఫార్మ్ మెకనైజేషన్, హార్టికల్చర్ ప్లాంటేషన్ విత్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ అంటున్నారు. సో ఇవన్నీ దీని కిందికి వస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎంత మంది ట్రైబల్ ఫార్మర్స్ టార్గెట్ చేయబడ్డారంటే 2,30,735 మంది. 2,30,735 ట్రైబల్ ఫార్మర్స్ అనే వాళ్ళు ఏం చేయబడుతున్నారు, వాళ్ళకి ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ అనేవి ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారండి? 6,69,000 ఎకరాలని వాళ్ళ పేరు మీద ఓనర్షిప్ రైట్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నారండి? ఇరిగేషన్ ఫెసిలిటీస్ విత్ సోలార్ పవర్ అట్ కాస్ట్ ఆఫ్ 12,600 crores. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ఇందిరా సౌర గిరి వికాసం అంటున్నారు, గిరి జల వికాసం అని కూడా అంటున్నారండి. గిరి జల వికాసం అంటే ఏంటి అంటే, సోలార్ పవర్ వాడుతూ, సౌరశక్తి వాడుతూ జలాన్ని ఇవ్వడము. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇరిగేషన్ ఫెసిలిటీ సోలార్ పవర్ తో పాటు ఇవ్వడాన్ని ఇందులో ఎంకరేజ్ చేస్తున్నారు. 12,600 crores దానికోసం వెచ్చిస్తున్నారు అనమాట. ఎయిమ్ ఏంటి అంటే, ఏదైతే మన అన్కల్టివేటెడ్ ల్యాండ్ అంటాం కదా, బంజర భూములు లేకపోతే ఇరిగేషన్ కి నోచుకొని భూములు ఉంటాయి కదా, అలాంటి భూములకి 100% సబ్సిడీతో
ఇరిగేషన్ ఇవ్వడం అనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎంకరేజింగ్ డ్రిప్ ఇరిగేషన్ హార్టికల్చరల్ క్రాప్స్. ఇది దేని కింది కంటే ఈ పర్టికులర్ స్కీమ్ అనేది దేని కిందకి వస్తుంది? ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. నేను ఎప్పుడైనా చెప్తున్నాను ఏంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక పర్టికులర్ స్కీమ్ తీసుకున్నాం అనుకోండి, ఆ స్కీమ్ ఏ డిపార్ట్మెంట్ లోకి వస్తుంది, ఏ మినిస్ట్రీలోకి వస్తుందని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కీమ్ యొక్క అలొకేషన్, ఎంత అలొకేట్ చేశారు, స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఎవరిని ఉద్దేశించి, ఎవరి వెల్ఫేర్ ని ఉద్దేశించి, దాని కింద బెనిఫిషియరీస్ ఎవరు. సో ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం స్కీమ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా, అక్కడ మీకు కనిపించినట్లయితే మీకు ఇక్కడ క్లియర్ గా ఒకసారి చూద్దాము. స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 19th May 2025 రోజు స్టార్ట్ అయింది. మంచారం విలేజ్, అమరాబాద్ మండల్, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఆల్రెడీ మనం చూసాము. స్కీమ్ గురించి చూసుకుంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? డ్రిప్ ఇరిగేషన్ హార్టికల్చర్ ప్లాంటేషన్ అని చెప్తున్నారు. 12,600 కోట్లు దేనికోసం వెచ్చించారండి? ఇరిగేషన్ 100% సబ్సిడీలో సోలార్ పవర్ వాడుతూ ఇవ్వడం కోసం. స్కీమ్ మెయిన్లీ దేన్ని ఏం చేస్తుంది? ఇరిగేటెడ్ వాటర్ త్రూ సోలార్ పవర్ ఫర్ నెక్స్ట్ 5 years అండి, నెక్స్ట్ 5 ఏళ్ల కోసం అన్నమాట. సబ్సిడీ 100%. 2,30,700 ట్రైబల్స్. మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ముందు దాంట్లో చూడడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ గా పాలసీ ఫ్రేమ్వర్క్స్, స్కీమ్స్ రిలేటెడ్, ఇవి రెండు మీకు న్యూస్ పేపర్ లో కనిపిస్తే కొంచెం ఎక్కువ జాగ్రత్తగా అవి చదవడానికి చూడండి. ఎందుకంటే డైరెక్ట్ గా మనకి ప్రిలిమ్స్ లో ఒక పాయింట్ ఉంది, ప్లస్ సొసైటీ పేపర్ లోనూ ఉంది, ప్లస్ మన గవర్నెన్స్ లోనూ హెల్ప్ అవుతుంది. కాబట్టి మనం వీటిని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి 58th జ్ఞాన్పీఠ్ అవార్డు రావడం జరిగిందండి. ఇది 2023 లోనే ఉన్న న్యూస్. ఆల్రెడీ 2023 లో వీళ్ళకి అనౌన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏంటి, వీళ్ళకి అందజేశారనమాట. వీళ్ళు ఎవరో ఒకసారి ఫేసెస్ గుర్తుపడితే కమెంట్ సెషన్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీళ్ళ గురించి మనం డిస్కస్ చేస్తాం కాబట్టి. అయితే ఇప్పుడు న్యూస్ లో ఎందుకు ఉంది 58th జ్ఞాన్పీఠ్ అవార్డు అంటే, 58th జ్ఞాన్పీఠ్ అవార్డు, ఎన్నో జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ 2023కి ఇస్తున్నారు. మనం ఏమనుకుంటాం, మనం 2025 లో ఉన్నాం కాబట్టి వెరీ హై ఛాన్స్. ఎగ్జామినర్ కూడా ట్రాప్ ఇక్కడే గీస్తారు, ఈ ఇయర్స్ తోనే గేమ్ ఆడతారు. 2024 లో సపోజ్ 2024 లో 58th జ్ఞాన్పీఠ్ అవార్డు అన్నారు అనుకోండి, అది రాంగ్. ఏ ఇయర్ కి ఇస్తున్నారు? 2023కి ఇస్తున్నారు. చూడండి, అపాన్ సాంస్క్రిట్ స్కాలర్ జగద్గురు రామభద్రాచార్య, రెనౌండ్ పోయెట్ లిరిసిస్ట్ గుల్జార్, ఇద్దరికి ఇవ్వడం జరిగిందండి. మనం ఇంతకు ముందు చూసిన పిక్చర్ లో ఇటు సైడ్ ఉన్న పర్సన్ ఎవరు అంటే జగద్గురు రామభద్రాచార్య, ఇటు సైడ్ ఉన్నవారు ఎవరంటే గుల్జార్. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జ్ఞాన్పీఠ్ అవార్డు గురించి ఒకసారి చూద్దాం. జ్ఞాన్పీఠ్ అవార్డు అంటే హైయెస్ట్ లిటరరీ హానర్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియాలో హైయెస్ట్ లిటరరీ హానర్ అండి. ఈ అవార్డు వచ్చిందంటే హైయెస్ట్ హానర్ లభించినట్లే. గివెన్ టు రైటర్స్ హూ హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ ద లిటరేచర్ ఇన్ డిఫరెంట్ ఇండియన్ లాంగ్వేజెస్. సో ఇది నెక్స్ట్, ఇది ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు? 1961వ సంవత్సరం నుంచి ఈ పర్టికులర్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైజ్ అంటే ఒక ప్రైజ్ ఇచ్చారు, అది ఏమేం క్యారీ చేస్తుందో ఒకసారి చూద్దామా. క్యాష్ అవార్డ్, సైటేషన్, బ్రాంజ్ రెప్లికా ఆఫ్ వాగ్దేవి. వాగ్దేవి అంటే సరస్వతి, గాడెస్ ఆఫ్ లెర్నింగ్. అండ్ దాంతో పాటు 11 లక్షల రూపాయలు ఇస్తారు. ఏమేమి ఇస్తారు? క్యాష్ అవార్డు ఇస్తారు, సైటేషన్, బ్రాంజ్ రెప్లికా ఇస్తారు, 11 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ గా ఇది ఎవరు స్పాన్సర్ చేస్తారంటే ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ స్పాన్సర్ చేస్తుంది. కల్చరల్ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటండి? భారతీయ జ్ఞానపీఠ్. భారతీయ జ్ఞానపీఠ్ అనే ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ అవార్డ్ ని స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రెసిపియంట్ ఎవరు అంటే మొదటిసారిగా జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మలయాళం పోయెట్ కి వస్తుందండి. మలయాళం పోయెట్ పేరేంటండి? జి శంకర కురూప్ అనే అతనికి ఆయన రాసిన ఒక కలెక్షన్ ఆఫ్ పోయమ్స్, ఒడక్కుజల్ అనే ఒక కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ కి మనము ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి, ఏదైనా ఒక అవార్డు గురించి మనం చదువుతున్నాము అంటే అది న్యూస్ లో ఉంది అంటే ఫస్ట్ పాయింట్ అది ఎప్పుడు ఇన్స్టిట్యూట్ చేశారు, అది ఎందుకు ఇస్తారు,
నెక్స్ట్ దాంట్లో భాగంగా ఏమేమి ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఆర్ ఏ మినిస్ట్రీ కింద ఉంది అనే ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ రెసిపియంట్ ఎవరు అనే థింగ్ ని మనం క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఎవరికైతే అవార్డ్స్ వచ్చాయో వాళ్ళ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే, ప్రీవియస్ గా మీరు క్వశ్చన్స్ చూసినట్లయితే అది ఏ ఎగ్జామ్ అయినా, సెంట్రల్ ఎగ్జామ్ అయినా, స్టేట్ ఎగ్జామ్ అయినా, పర్సనాలిటీస్ మీద క్వశ్చన్స్ అనేవి, దట్టు రీసెంట్ గా అవార్డ్స్ వచ్చిన పర్సనాలిటీస్ మీద క్వశ్చన్స్ అనేది తప్పకుండా ఉంటున్నాయి. కాబట్టి మనం ఒకసారి ఫస్ట్ జగద్గురు రామభద్రాచార్య గురించి చూద్దాం. ఆయన ఒక సాంస్క్రిట్ స్కాలర్ అండి, హిందూ స్పిరిచువల్ లీడర్ కూడా. ఆయనకు ఒక టైటిల్ ఏంటి అంటే జగద్గురు రామభద్రాచార్య సిన్స్ 1982. ఇక రామానందాచార్య అని వచ్చింది, ఇది రామభద్రాచార్య 1982 అండి. నెక్స్ట్ ఈజ్ ద ఫౌండర్ అండ్ హెడ్ ఆఫ్ తులసి పీఠ్. ఇది ఎక్కడుంది అంటే చిత్రకూట్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్. ఈయన తులసి పీఠం అనే ఒక పీఠానికి చెందిన అతను, ఆయన ఫౌండర్ యాక్చువల్ గా. ఇది చిత్రకూట్ మధ్యప్రదేశ్ లో ఉంది. ఇక్కడ ఇది ఏంటంటే రిలీజియస్ అండ్ లిటరరీ ఇన్స్టిట్యూషన్ అండి ఇది. ఈ ప్రొలిఫిక్ ఆథర్ 240 వర్క్స్. హీ హాస్ పెండ్ 4 సాంస్క్రిట్ ఎపిక్స్ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆయన వర్క్స్ ఇచ్చేసి ఇందులో కానిది ఏది అని అడిగే ఛాన్స్ ఉంటది కాబట్టి ఆయన 4 వర్క్స్ చూడండి. భార్గవ రాఘవం, శ్రీరామాయణం, దశావతార తీర్థం, రామానందాచార్య తీర్థం. ఈ 4 ఆయన రచనలు. సో ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆయనకి రీసెంట్ గా 2015 లో పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగిందండి. 2015 లో ఆయనకి పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి గుల్జార్. చాలా మంది 2023లో గ్రూప్ 1 అప్పుడు కూడా ఇది మనకి కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. సో ఆ కరెంట్ అఫైర్స్ టైంలో కూడా ఒక కామన్ థింగ్ ఏంటి అంటే, ఒక కన్ఫ్యూజన్. సంపూరన్ సింగ్ కార్లా, గుల్జార్ అసలు పేరు. గుల్జార్ అనేది ఆయన పెన్ నేమ్ అండి, సంపూరన్ సింగ్ కార్లా అనేది ఆయన పేరు. సో గుర్తుపెట్టుకోండి, ఇదైనా ఇవ్వచ్చు, ఇదైనా ఇవ్వచ్చు. ఈ రెండిటికి కన్ఫ్యూజన్ కాకండి. గుల్జార్ సంపూరన్ సింగ్ కార్లా ఈజ్ సెలబ్రేటెడ్ ఉర్దూ పోయెట్, లిరిసిస్ట్, ఆథర్. ఈయన జగద్గురు రామభద్రాచార్య ఏంటండి, సాంస్క్రిట్ స్కాలర్. వేరే గుల్జార్ ఎవరండి, ఉర్దూ పోయెట్ అండ్ ఏ ఫిలిం మేకర్ అండి. హీ పయనిడ్ ద త్రివేణి పోయటిక్ ఫార్మ్. త్రివేణి అనే ఒక పోయటిక్ ఫార్మ్ ని ఆయన ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. మేడ్ లాస్టింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ హిందీ సినిమా విత్ ఫిలిమ్స్ లైక్ మాచిస్, ఆంది, కోషిష్ అనే సినిమాలు ఈయన తీయడం జరిగింది. హీఈస్ అ రెసిపియంట్ ఆఫ్ పద్మభూషణ్ 2004లో. రామభద్రాచార్యకి పద్మ విభూషణ్ 2015లో వస్తే, గుల్జార్ కి పద్మభూషణ్ 2004లో వచ్చింది. సాహిత్య అకాడమీ అవార్డు 2002, దాదా ఫాల్కే అవార్డ్ 2013, ఆస్కర్ 2009, గ్రామీ 2010, 5 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత ఇంపార్టెంట్, గుల్జార్ ఎంత కాంట్రిబ్యూట్ చేశారనే విషయం మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది కదా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ మిషన్ అండి. మీరు హిస్టరీలో వే ఫార్వర్డ్స్ రాసుకోవడానికి కూడా ఈ పాలసీ పనికొస్తుంది. అలానే ఇది ఒక ఇంపార్టెంట్, కల్చర్ వైజ్ ఇది ఒక ఇంపార్టెంట్ మిషన్ అనే చెప్పొచ్చు. జ్ఞాన్ భారతం మిషన్. యాక్చువల్ గా ఇక్కడ చూస్తే 2003లో మనకి నేషనల్ మిషన్ ఫర్ మాన్యూస్క్రిప్ట్స్ NMM అనే ఒక స్కీమ్ ఉండేదండి. దాని యొక్క అడ్వాన్స్మెంట్, దాన్ని కొనసాగిస్తూనే మనం తీసుకొచ్చింది ఏంటి, జ్ఞాన్ భారతం మిషన్ అనేది తీసుకొచ్చాం. సరే, ఇప్పుడు ఆ మిషన్ ఏంటో చూద్దాము. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ లాంచ్ ద రీవాంప్డ్ నేషనల్ మాన్యూస్క్రిప్ట్స్ మిషన్ ప్లాన్ రీస్ట్రక్చర్డ్ as జ్ఞాన్ భారతం మిషన్ ఆన్ June 9, 2025. ఈ June 9 కి 2025లో అంటే వచ్చే నెలలో మనము ఈ స్కీమ్ ని లాంచ్ చేయబోతున్నాము. ఎవరు లాంచ్ చేయబోతున్నారు, మోడీ గారు లాంచ్ చేయబోతున్నారు. రీవాంప్డ్ అని ఎందుకు అంటున్నామంటే, 2003 నుంచే మనకి నేషనల్ మిషన్ ఫర్ మాన్యూస్క్రిప్ట్స్ అనే ఒకటి ఆల్రెడీ ఉంది, కానీ దీని అడ్వాన్స్డ్ ఫామ్ గా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. జ్ఞాన్ భారతం మిషన్ ఇస్ అ కాంప్రహెన్సివ్ నేషనల్ ఇనిషియేటివ్ అండర్, మళ్ళీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బేసిక్ గా ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందండి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ డిజిటైజేషన్ ఆఫ్ ఇండియాస్ వాస్ట్ మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్. బేసిక్ గా దీంట్లో చేసే పనులు ఏంటి అంటే, సిస్టమాటిక్ సర్వే చేస్తారు. సర్వే చేసిన వాటిని డాక్యుమెంట్ చేసి, వాటిని కన్సర్వ్ చేసి, వాటిని డిజిటైజ్ చేస్తారు.
డిజిటైజ్ చేసి ఒక కామన్ ప్లాట్ఫామ్ లో అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేస్తారు. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇట్ హ్యాపెన్స్ ఇన్ 4 స్టేజెస్. సర్వే చేసి, డాక్యుమెంట్ చేసి, కన్సర్వ్ చేసి, డిజిటైజ్ చేస్తారు మాన్యుస్క్రిప్ట్స్ ని. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఏంటి అని ఒకసారి చూసుకుంటే, గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనకి ఇది ఒక క్వశ్చన్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటది. ఏదైనా ఒక మిషన్ అడిగినప్పుడు మనం ఇలా సబ్ హెడ్స్ పెట్టుకొని రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ స్లైడ్ లో గమనిస్తే ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రతిరోజు ఏదైతే మనం తీసుకొస్తున్నామో కొన్నిసార్లు ఇలా కీ ఫీచర్స్ అని పెట్టి సబ్ హెడ్స్ పెట్టి రాయడం ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు స్ట్రక్చర్ ని గమనించండి. ఏదైనా పాలసీ రిలేటెడ్ కీ ఫీచర్స్ అడిగితే ఇలా మీరు రాయాల్సి ఉంటది అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ స్ట్రక్చర్ కోసం చెప్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, మ్యాసివ్ కవరేజ్ టార్గెట్స్ మోర్ దెన్ 1 crore మాన్యుస్క్రిప్ట్స్. 1 కోటికి పైగా మాన్యుస్క్రిప్ట్స్ ని టార్గెట్ చేస్తున్నారు ఈ జ్ఞాన్ భారతం మిషన్ ద్వారా. డిజిటల్ రెపాజిటరీ ఒకటి ఉండాలి అంటున్నారు. సెంట్రలైజ్డ్ యాక్సెసిబుల్ డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే సెంట్రలైజ్డ్ అంటే అన్ని ఒక దగ్గరే లభించేటట్లు, ప్లస్ యాక్సెసిబుల్ అందరికీ అందుబాటులో ఉండేటట్టు. నెక్స్ట్ కొలాబరేషన్, యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ని, మ్యూజియంస్ ని, లైబ్రరీస్ ని, ప్రైవేట్ కలెక్టర్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫర్ రీసెర్చ్ ప్రివెన్షన్ అంటే భాగస్వామ్యులు. దీంట్లో చాలా మందిని భాగస్వామ్యం చేస్తున్నారు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ప్రైవేట్ గా కలెక్ట్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, మ్యూజియంస్ దగ్గర నుంచి, లేకపోతే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఆ మాన్యుస్క్రిప్ట్స్ ని తీసుకొచ్చి వాటిని డిజిటైజ్ చేసి కన్సర్వ్ చేయడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అంటున్నారు. మోడర్న్ కన్సర్వేషన్, అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నిక్స్ వాడుతూ ఈ రీస్టోరేషన్, ప్రిజర్వేషన్, డిజిటైజేషన్, AI, 3D ఇలాంటి ఇమేజింగ్ టెక్నిక్స్ వాడుతూ మాన్యుస్క్రిప్ట్స్ ని ప్రిజర్వ్ చేయాలి అనుకుంటున్నారు. బడ్జెటరీ సపోర్ట్ ఎంత అంటే ఈ పర్టికులర్ మిషన్ కి ఇంక్రీజ్ చేశారండి. ఎంత నుంచి 3.5 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలకి దీన్ని ఇంక్రీజ్ చేస్తూ టోటల్ అవుట్లే ఎంత అండి మొత్తం ఈ పర్టికులర్ మిషన్ కి 482.85 crores 2024 నుంచి 2031 మధ్యలో ఇన్ని కోట్ల రూపాయలు 482.85 crores దీని మీద వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇదండి జ్ఞాన్ భారతం మిషన్ గురించి ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి మనకి వరల్డ్ ఫుడ్ ప్రైస్ గురించి మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉందండి. వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఫస్ట్ టైం ఎవరికి వచ్చింది ఒకసారి ఆపి కమెంట్ సెషన్ లో తెలియజేయండి. మనం స్లైడ్ లో ముందుకెళ్ళిన కొద్దీ మనం చూస్తాము. కాకపోతే ఒకసారి మీరు ఈ వాచ్ చేస్తున్నప్పుడు ఒకసారి జస్ట్ గివ్ ఎ థాట్, అసలు మీరు మీకు తెలుసా అని చెప్పి. ఫస్ట్ టైం వరల్డ్ ఫుడ్ ప్రైస్ గురించి ఈసారి న్యూస్ లో ఎందుకు ఉందంటే, బ్రెజిలియన్ సైంటిస్ట్ మెరియాంగెలా హంగ్రియా అనే ఈమెకి ఈ 2025 సంవత్సరానికి గాను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ రావడం జరిగిందండి. ఈమె వర్క్ దేంట్లో ఉంది అంటే రెడ్యూసింగ్ ద యూస్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ డెవలపింగ్ బయోలాజికల్ సీడ్స్. అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ యొక్క వాడకాన్ని తగ్గిస్తూ బయోలాజికల్ సీడ్స్ యొక్క వాడకాన్ని పెంచడంలో ఆమె యొక్క పాత్ర. సాయిల్ ట్రీట్మెంట్స్ టు బూస్ట్ క్రాప్ ఈల్డ్స్ అండ్ న్యూట్రిషన్. సో దీంట్లో ఈమె వర్క్ చేశారు కాబట్టి ఆమెకి 2025 సంవత్సరానికి గాను ఆమెకి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ అవార్డ్ రికగ్నైజింగ్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ దట్ హ్యావ్ అడ్వాన్స్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ బై ఇంప్రూవింగ్ క్వాలిటీ, క్వాంటిటీ, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. అంటే ఇవి ఎవరికి ఇస్తామండి ఈ అవార్డు అంటే, ఏ ఇండివిజువల్స్ అయితే, ఎవరైతే, ఏ మనుషులైతే హ్యూమన్ డెవలప్మెంట్ ని, క్వాలిటీ, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ని ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ని చాలా ఈజీ చేశారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అనే రంగంలో ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ని ఎలా చూస్తారు అంటే నోబెల్ ప్రైజ్ గా చూడడం జరుగుతుంది. అంటే అత్యుత్తమమైన అవార్డుగా చూడడం జరుగుతుంది. ఇట్ రికగ్నైజెస్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వరల్డ్ ఫుడ్ సప్లై. అంటే ఇది ఏ ఫీల్డ్ అయినా ఇంక్లూడ్ చేసుకుంటుంది. దేంట్లో ఇంక్లూడ్ అయి ఉండాలి? వరల్డ్ ఫుడ్ సప్లై లో భాగమై ఉండాలండి. నెక్స్ట్ ఈ ప్రైజ్ ఫస్ట్ టైం ఎప్పుడు అంటే 1986 లో ఫౌండ్ చేశారు డాక్టర్ నార్మన్ ఈ బోర్లాగ్. నార్మన్ ఈ బోర్లాగ్ ని మనం ఏమంటాము, ఆయనకు ఒక టైటిల్ ఉంది, ఆయన ఒక పర్టికులర్ థింగ్ కి ఆయన ప్రసిద్ధి చెందారు. అది ఏంటి అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నార్మన్ ఈ బోర్లాగ్ recipient of 1970
నోబెల్ పీస్ ప్రైజ్ 1970లో ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అదే రీజన్, ఇప్పుడు ఏ రీజన్ అయితే నేను మిమ్మల్ని కమెంట్ సెషన్ లో చెప్పమంటున్నానో అదే రీజన్ కి ఈయనకి 1970లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఎప్పుడు ఈయన 1986 లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ తీసుకొచ్చారనమాట. ఇట్ ఈస్ నవ్ అడ్మినిస్టర్డ్ బై, ప్రస్తుతం ఈ ప్రైజ్ ఎవరు ఇస్తున్నారు అంటే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ విత్ సపోర్ట్ ఆఫ్ న్యూమరస్ స్పాన్సర్స్. అంటే ఈ పర్టికులర్ ప్రైజ్ కి చాలా మంది స్పాన్సర్స్ ఉన్నారు. దీన్ని మొత్తం అడ్మినిస్టర్ ఎవరు చేస్తున్నారంటే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అనే వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, దీనికి అవార్డు ఎంత అంటే $5 lakh ఇవ్వడం జరుగుతుంది. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇద్దండి. ఎంఎస్ స్వామినాథన్ వాజ్ నేమ్డ్ ద ఫస్ట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ లారెట్ అండి. ఇండియా నుంచి ఈ పర్సన్ ఫస్ట్ ఫుడ్ ప్రైజ్ విన్ అయిన పర్సన్, అండ్ ఫుడ్ ప్రైజ్ యాజ్ ఇట్ ఈస్ కూడా ఫస్ట్ వచ్చిన పర్సన్ తినే అండి. 1987 లో వచ్చింది ఫర్ డెవలపింగ్ అండ్ స్పియర్ హెడ్డింగ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ హై ఈల్డింగ్ వీట్ అండ్ రైస్ వెరైటీస్. మన దగ్గర గ్రీన్ రెవల్యూషన్ జరిగినప్పుడు ఈయన చాలా అత్యుత్తమంగా ఈయన ముందుకు తీసుకెళ్లడం జరిగింది కాబట్టి ఆయనకి ఎంఎస్ స్వామినాథన్ కి 1987 లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుందాము. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అంటున్నాము. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రస్తుతం ఎందుకు ఉంది న్యూస్ లో అంటే ఇండో పాక్ వార్ సిచ్యువేషన్ లో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జరుగుతున్న వార్ సిచ్యువేషన్స్ లో పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అనేది న్యూస్ లో ఉందండి. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ హ్యావ్ రీసెంట్లీ ఇన్వోక్డ్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అగైన్స్ట్ 23 ఇండివిజువల్స్ ఇన్ శ్రీనగర్ అండి. ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ బిల్ ఇన్ ఇండియా ఎలా ఉంది అనే విషయాన్ని చూద్దాము. ఇది జనరల్ గా ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో గానీ ఇండియాలో గానీ ఏంటంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఈ యాక్ట్ ఎప్పుడు ఇన్వోక్ చేస్తారు అని అంటే ప్రివెంటివ్ డిటెక్షన్ చేస్తారండి దీంట్లో భాగంగా, విచ్ ఎనేబుల్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఫర్ మెయింటైనింగ్ పబ్లిక్ సేఫ్టీ. అంటే ముందస్తు అరెస్టులు చేయడం జరుగుతుంది, ముందుగానే వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పర్సన్స్ వల్ల సొసైటీలో డిస్టర్బెన్సెస్ లేకపోతే సోషల్ ఆర్డర్ అండ్ లా డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చేస్తాము. పబ్లిక్ సేఫ్టీ బిల్ ఇన్ ఇండియా ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరిగింది 23 ఇండివిజువల్స్ ని. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్షన్ 13 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. రిక్వైర్స్ అథారిటీస్ టు ఇన్ఫార్మ్ డిటైనీస్ ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ ద డిటెన్షన్ విత్ ఇన్ 5 to 10 days. అంటే ముందస్తుగా మనం ఒకళ్ళని అరెస్ట్ చేస్తున్నాము, 5 నుంచి 10 రోజుల్లో వాళ్ళని మనం ఎందుకు అరెస్ట్ చేసామో చెప్పాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకొక మెలుకు ఉంది, బట్ క్యాన్ విత్ హోల్డ్. ఇది మనము విత్ హోల్డ్ చేయొచ్చు, అంటే వాళ్ళకి మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేసామో చెప్పకుండా ఉండొచ్చు. ఎలాంటి సిచ్యువేషన్స్ లో అంటే ఇఫ్ ఇట్ ఈస్ అగైనిస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈ విషయంలో దెబ్బతింటది అనుకుంటే మనం చెప్పకుండా కూడా ఉండొచ్చు. సో ఇది ఈ ప్రస్తుతం న్యూస్ లో ఉన్నది కాబట్టి మనం ఒకసారి దీన్ని కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, టోర్నాడోస్ అంటాము. టోర్నాడోస్ అంటే మీకు ఇక్కడ ఒక పిక్చర్ వేసాను చూడండి ఒకసారి. ఇక్కడ ఎర్త్ లెవెల్ నుంచి ఇట్లా స్పైరల్ గా ఉంటదండి టోర్నాడో అనేది. సో మీకు ఇక్కడ ఏంటి అంటే రీసెంట్ గా ఎందుకు ఉందంటే ఓవర్ 20 people have died in southern United States due to severe storms and tornado outbreaks affecting మిసౌరీ అండ్ కెంచుకీ. ఎక్కడ వచ్చింది అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే టోర్నాడో గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం చూద్దాం. ఇది టోర్నాడో అంటే వర్టికల్, ఇది వర్టికల్ అండి, ఇది హారిజాంటల్. చూడండి, ఇట్స్ అ వర్టికల్ land based column. It's a vertical land based column of violently rotating air that forms the base of thunderstorm to the ground. అంటే థండర్ స్ట్రోమ్ గ్రౌండ్ ని హిట్ చేయడానికి ఇది ఒక బేస్ లాగా పనిచేస్తుంది. ఇది ఒక వర్టికల్ ల్యాండ్ బేస్డ్ కాలం అండి. బేసిక్ గా ఇది ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నదంతా బాగా చాలా వాయిలెంట్ గా ఎయిర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ పర్టికులర్ టోర్నాడోస్ అనేది ఇళ్ళని సైతం ప్రకటించేలా, చెట్లని సైతం ప్రకటించేలా చాలా విధ్వంసం సృష్టిస్తాయి అనమాట. బేసిక్ గా ఎక్కడ ఎక్కువ ఫ్రీక్వెంట్ అండి టోర్నాడోస్ అంటే యునైటెడ్ స్టేట్స్ లో స్పెషల్ గా టోర్నాడో అలీ అనే ఒక ఏరియా ఉందండి. అందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే టెక్సాస్ రాష్ట్రం, ఒక్లహోమా అండ్ కాన్సస్, ఈ 3 రాష్ట్రాలలో ఈ టోర్నాడోస్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి.
ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై, జనరల్ గా ఈ టోర్నాడోని మనం ఎలా క్యారెక్టరైజ్ చేస్తామని చెప్తున్నారంటే, ర్యాపిడ్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఈజ్ ఆఫన్ seen as cloud filled condensation funnel extending from the sky to the ground. ఆల్రెడీ మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్, ఇన్ కేసెస్ ఆఫ్ లో హ్యూమిడిటీ, ఒకవేళ హ్యూమిడిటీ తక్కువగా ఉంటే టొర్నాడో మే నాట్ ఫార్మ్ ఏ విజిబుల్ ఫనల్. ఒకవేళ ఇక్కడ చూస్తున్న విధానంలో మనకు ఒకవేళ హ్యూమిడిటీ తక్కువ ఉందనుకోండి, ఇట్లా కనిపించేటట్టు ఫనల్ లాగా అయితే ఫామ్ అవ్వదు అని చెప్తున్నారు. ఓన్లీ ఒక స్వర్ల్ ఆఫ్ డస్ట్ డెబ్రీస్ గ్రౌండ్ లో కనబడడం జరుగుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ ఎయిర్ కాలమ్ ఆఫ్ ఓవర్ ఏ వాటర్ బాడీ, ఇప్పుడు ఇది గ్రౌండ్ కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. ఒకవేళ ఈ గ్రౌండ్ ప్లేస్ లో వాటర్ ఉండి దీని మీద ఈ టోర్నాడో ఏర్పడితే దాన్ని మనం ఏమంటామండి, వాటర్ స్ప్రౌట్ అంటాం. దీన్ని వాటర్ స్ప్రౌట్ అంటాం. ఒకవేళ గ్రౌండ్ మీద టొర్నాడో వచ్చింది అనుకోండి, మనకి స్వెర్లింగ్ ఎయిర్, వాయిలెంట్ ఎయిర్ లాగా కనపడుతుంది. అదే ఒకవేళ వాటర్ బాడీ మీద ఈ టొర్నాడో ఏర్పడింది అనుకోండి, దాన్ని మనం ఏమని పిలుస్తామంటే వాటర్ స్ప్రౌట్ అని పిలవడం జరుగుతుంది. సో టొర్నాడో రీసెంట్ గా వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనకి ఈ డిసాస్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ డిసాస్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నిన్న మొన్న మనం వాల్కానిక్ ఎరప్షన్స్ అని అవన్నీ చూసాం కాబట్టి ఈ రోజు ఒక టొర్నాడో న్యూస్ లో ఉంది కాబట్టి దాన్ని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తాయి. కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఆన్సర్ రైటింగ్ లో కావచ్చు. నెక్స్ట్, RS-24 అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. RS-24 ఎవరిది అంటే రష్యాకి సంబంధించింది. యుక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెంట్ గా ఏమని చెప్పిందంటే, రష్యా ప్లాన్ టు కండక్ట్ ట్రైనింగ్ అండ్ కంబ్యాక్ లాంచ్ ఆఫ్ RS-24 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. RS-24 అనేది ఏంటి అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్తున్నారు. బేసిక్ గా ఇది ఏంటంటే, యుక్రెయిన్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో రష్యా అండ్ యుక్రెయిన్ మధ్యన ఉన్న వాతావరణాన్ని బేస్ చేసుకొని యుక్రెయిన్ ఏమని అలెర్ట్ చేస్తుంది, రష్యా ఈజ్ రెడీ టు ట్రైన్, అంటే వాటిని వినియోగించాలని ట్రై చేస్తుందని చెప్తున్నారు. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. అయితే RS-24 గురించి చూసుకుంటే నాటో డెసిగ్నేషన్ ఏంటంటే SS-29 అంటాము. రష్యా ఏమో RS-24 అంటుంది. రష్యన్ మేడ్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్. ఇట్ ఈస్ బిలీవ్ టు హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ద సర్వీస్ ఇన్ February 2010. 2010 ఫిబ్రవరి నుంచి ఇది సర్వీస్ లో ఉంది అని చెప్తున్నారు. దీనికి ఫీచర్స్ చూసుకుంటే ఇది ఒక 3 స్టేజ్ సాలిడ్ ప్రొపెలెంట్ MIRV కేపబుల్, అంటే మల్టీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్. నెక్స్ట్, RS-24 మిసైల్ విల్ బి డిప్లాయిడ్ బోత్ ఇన్ సిలోస్ ఆన్ మొబైల్ ప్లాట్ఫామ్స్, అంటే స్టాండర్డ్ గా ఉన్న దగ్గర నుంచి దీన్ని వినియోగించవచ్చు, మూవింగ్ వెహికల్స్ లో నుంచి కూడా దీన్ని వినియోగించవచ్చు అని చెప్తున్నారు. ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి, RS-24 అంటే ఏంటి అనే విషయం మీకు తెలిస్తే సరిపోతుందండి. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి ఏంటి అంటే, న్యూ కెలడోనియా అనే ఒక ప్లేస్ గురించి న్యూస్ లో ఉందండి. ఇఫ్ మీరు చూసినట్లయితే ఇది ఆస్ట్రేలియన్ మ్యాప్ అండి. ఇది ఆస్ట్రేలియాకి ఇక్కడ టు ద వెస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా ఈ న్యూ కెలిడోనియా అనే ప్లేస్ ఉందండి. మీరు గమనిస్తే అది వరల్డ్ మ్యాప్ లో. అబౌట్ న్యూ కెలిడోనియా చూసుకుంటే ఇది ఒక సెమీ ఆటోనమస్ ఫ్రెంచ్ టెరిటరీ. అంటే ఇది దో ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉన్నప్పటికీ ఇది ఎవరి ఆధీనంలో ఉందండి, సెమీ ఆటోనమస్, అంటే సగంగానే వాటి డెసిషన్స్ అవి తీసుకోగలుగుతాయి. అలాంటి ఆటోనమస్ ఒక టెరిటరీ ఎవరికి సంబంధించింది, ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించింది. ఇట్స్ ఎ ఫ్రెంచ్ ఓవర్సీస్ టెరిటరీ. అంటే మనకు గుర్తుంటే, మనకి హిస్టరీ మీద కొంచెం గ్రిప్ ఉంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఫ్రెంచ్ కానీ ఇంగ్లాండ్ కానీ చాలా కాలనీస్ ఉండేవి. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం చూసుకుంటే మనం ఒక ఇండిపెండెన్స్ కోసం పోరాడినాం. కానీ వేరే ఏవైతే కొన్ని కంట్రీస్, కొన్ని రాష్ట్రాలు అక్కడక్కడ వరల్డ్ వైడ్ ఉన్నాయో అవి కాలనీస్ గా ఇంకా అట్లానే మిగిలిపోయి సెమీ ఆటోనమస్ గా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఫ్రెంచ్ వాళ్ళ ఓవర్సీస్ టెరిటరీ అన్నమాట ఇది. ఇది ఎక్కడుంది అంటే సౌత్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ లో 1500 కిలోమీటర్లు ఈస్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఇది ఉంది. జస్ట్ ఓవర్ 2,70,000 పీపుల్ లివ్ ఇన్ న్యూ కెలిడోనియా. 2019 సెన్సెస్ ప్రకారం ఇంతమంది అక్కడ ఉన్నారు. ఇందులో కనక్ అనే ఒక ఇండిజినియస్ జాతి ఉందన్నమాట. ఇక్కడ ఉండే పీపుల్ లో ఇండిజినియస్ పీపుల్ 39% ఇండిజినియస్ పీపులే ఉన్నారు. వాళ్ళ జాతి పేరు ఏంటంటే కనక్ అనే ఇండిజినియస్ పీపుల్ అక్కడ ఉన్నారు. హిస్టరీ ఆఫ్ ఐలాండ్ చూసుకుంటే ఒరిజినల్ ఇన్హాబిటెడ్ బై కనక్స్
కేమ్ అండర్ ఫ్రెంచ్ కంట్రోల్ 1853. 1853లో వీళ్ళు ఫ్రెంచ్ కంట్రోల్ లోకి రావడం జరిగింది. పోస్ట్ వరల్డ్ వార్ 2 ఎప్పుడైతే కనక్స్ గెయిన్డ్ ఫ్రెంచ్ సిటిజన్షిప్, బట్ 1960s ఫ్రెంచ్ మైగ్రేషన్ మేడ్ దెమ్ ఏ మైనారిటీ స్పార్కింగ్ ఏ ఇండిపెండెన్స్ మూవ్మెంట్. అంతా బానే ఉందండి. 1853లో ఫ్రెంచ్ దీన్ని తీసుకోవడం బానే ఉంది. పోస్ట్ వరల్డ్ వార్ ఏం జరిగిందంటే ఫ్రెంచ్ సిటిజన్షిప్ కూడా ఇచ్చారండి 1960s లో. కానీ ఎప్పుడైతే ఫ్రెంచ్ సిటిజన్స్ ఇక్కడికి మైగ్రేట్ అయ్యారో వీళ్ళ ల్యాండ్ లోనే వీళ్ళు మైనారిటీస్ అయినప్పటి నుంచి ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. టెన్షన్స్ లెడ్ టు మాటిగ్నాన్ అగ్రిమెంట్ 1988 అండ్ నౌమియా అగ్రిమెంట్ 1998 ప్రామిసింగ్ 3 ఇండిపెండెన్స్ రెఫరెండం కండక్ట్ చేయాలని. మనకి 4 ఉంటాయండి డెమోక్రసీ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. దాంట్లో రెఫరెండం అనేది ఒక విధమైన ఏమంటారు పబ్లిక్ ఒపీనియన్ కలెక్ట్ చేసుకొని పబ్లిక్ ఒపీనియన్ కి పెద్దపీట వేసే ఒక ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే రెఫరెండం. అలా 3 రెఫరెండమ్స్ కండక్ట్ చేశారు. మీకు గుర్తుండాల్సిందల్లా న్యూ కెలిడోనియా ప్రస్తుతం న్యూస్ లో ఉంది. అది ఆస్ట్రేలియాకి ఈస్టర్న్ పార్ట్ లో ఉంటుంది. మనకి 2019 ప్రకారం ఎక్కువ మంది కనెక్ట్స్ ఉన్నారు. 2,70,000 పీపుల్ ఉన్నారు. ఇక్కడ గొడవ ఏంటి అంటే ఫ్రెంచ్ మెజారిటీ అయిపోయారు. అండ్ దెన్ ఇక్కడ కనెక్ట్స్ అనే ఇండిజినియస్ పీపుల్ మైనారిటీ అవ్వడం అనేది ప్రస్తుతం ప్రాబ్లం అని చెప్తున్నారు. సో మనకు చూసుకుంటే ఇవాళ కరెంట్ అఫైర్స్ ఇక్కడితో ముగిశాయి. అయితే రేపు మనం ఒక కొత్త వీడియోతో వద్దాము. ఆ కొత్త వీడియో ఏంటి అంటే న్యూస్ పేపర్ ని ఎలా చదవాలి, న్యూస్ పేపర్ లో ఏది ఇంపార్టెంట్, న్యూస్ పేపర్ కి ఎంత టైం స్పెండ్ చేయాలి, ఇలాంటి ఒక అనాలిసిస్ కి వీడియో అనేది మనం రేపు ఆర్ ఎల్లుండి త్వరలోనే మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే అండి, కరెంట్ అఫైర్స్ అనేది డైలీ చదువుకుంటూ ఉండడం వల్ల మంత్లీ మ్యాగజైన్ ఒకసారి పిక్ చేసుకొని మనం జస్ట్ ఏం చదివాము, ఎంతవరకు చదివాము అనేది రివిజన్ లా ఉండాలి. ఏమైనా అడిషనల్ పాయింట్స్ డైలీ చెప్పని ఉంటే అక్కడ కవర్ అవుతాయి. అంతేగాని డైలీ కరెంట్ అఫైర్స్ కి ఏది ఆల్టర్నేటివ్ కాదు. డైలీ కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల మీరు కేవలం ఒక పార్టే చదవరండి, ఒక 4-5 పార్ట్స్ చదువుతారు. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, జాగ్రఫీ కవర్ చేసాము, పాలిటీ కవర్ చేసాము, గవర్నెన్స్ కవర్ చేసాము. సో అట్లా డిఫరెంట్ థింగ్స్ కవర్ అవుతాయి. అంటే మీ బేసిక్స్ కూడా ఒకసారి బ్రష్ అప్ అవుతాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది ఎవ్రీడే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ కి అదొక దినచర్యగా మారితే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నేను అడిగిన క్వశ్చన్స్ కి కమెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.